ఏఐఎస్ఎఫ్ 32వ జిల్లా మహాసభల సందర్భంగా విద్యార్థులతో భారీ ప్రదర్శన ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జైల్ రోడ్, అంబేద్కర్ సర్కిల్, ఎల్బసీ బిల్డింగ్ చుట్టూ భారీగా విద్యార్థులతో శనివారం ప్రదర్శన చేపట్టారు. అనంతరం భారీ బహిరంగ సభ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసి విద్యార్థులతో జాన్సన్ బాబు మాట్లాడుతూ విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతుందని, ఈ అంశాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. 32 మంది ప్రాణత్యాగం చేసి స్థాపించిన ఉక్కుని ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేయాలని 16, 17 తేదీలలో ఘనంగా నిర్వహించనున్నామని వెల్లడించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు విశాఖపట్నం ఈశ్వర్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయాలని కుట్ర జరుగుతూ ఉంది. అందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు కంపెనీకి అమ్మాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వాన ఎంత కుట్ర జరుగుతూ ఉంది. విద్యార్థులుగా ఈ జిల్లాలో ఆ రోజు విద్యార్థులు పోరాటం చేసి సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ అది. దాన్ని అమ్మితే చూస్తూ ఊరుకో విద్యార్థులుగా ఎంతమంది విద్యార్థులు వేల మందిని, లక్షల మందిని కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వమే నిర్వహించాలి, సొంత గనులు నిర్వహించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టాం. ఈ రోజు రేపు మరి ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా మహాసభలు జరుగుతున్న తరుణంలో ఈ మహాసభలలో కూడా విద్యారంగ సమస్యలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్ సంబంధించి మౌలిక సదుపాయాలు, దానికి బడ్జెట్, అదేవిధంగా ధరల అనుగుణంగా పెంచే విషయాలు, అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించి నిధులు ఇవన్నీ కూడా చర్చించడం జరుగుతుంది. కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా విద్యార్థులకు అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వలేదు. అది వెంటనే తక్షణం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని, కేంద్రంలోని అయితే ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గం అంటూ దేశ విద్యార్థి అత్యంత విద్యార్థులు అయితే చేసే పరిస్థితులు వీళ్ళు పెద్ద ఎత్తున సభలో అయితే నిరసన చేస్తూ, రాస్తారోగా చేస్తూ, అలాగే అదే ర్యాలీ మార్గంలో చేస్తూ పూర్తిగా అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరుచుకొని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కళ్ళు తెరుచుకొని ఏదైతే గవర్నమెంట్ రంగాలు ఉన్నాయో, ప్రభుత్వ రంగాలు అవి పూర్తిగా ముందులో చూడాలి, ప్రైవేట్ రంగాలు ఆపాలంటూ, ప్రభుత్వ రంగాలు కాపాడాలంటూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రామ్తో ఈశ్వర్ రెడ్డి, టీపీ న్యూస్ వైజాగ్.